అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా రోజుల నుంచి జరుగుతాను సార్. మేమైతే చాలా సీరియస్గా తీసుకున్నాము, అయినా సార్ వాళ్ళు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ చూస్తామన్నారు. ఇక్కడే ఏం ప్రస్తుతానికి సార్ తాగి వస్తున్నాడు. ఒకటో తారీఖు జీతం పడింది అనుకో, తాగి వచ్చేస్తున్నాడు. పాటలు అయితే సరిగ్గా చెప్పడం లేదు పిల్లలకి. ఎన్నిసార్లు చెప్పినా పాటలు చెప్పమంటే ఏం పాటలు చెప్పాలా, పిల్లలకి ఏం చెప్పాలని చెప్పేసి వెళ్ళి తాళాలు వేసేసి వెళ్ళిపోతున్నాం. మధ్యాహ్నం 1 గంట నుంచి అట్లా టీచర్ శంకర్ నాయక్ మధ్యాహ్నం 1:30 నుంచి తాళం వేసి వెళ్ళిపోయినాడు. మొన్న మేము అడిగితే వేసేసిపోతున్నాం నాకేంది అంటున్నాడు. ఏమైనా రెస్పాన్స్ చెప్తే నీకేం రెస్పాన్స్ చెప్పాలా అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. మేము మాకు ఈ స్కూల్ ఉండాలని మేము చాలాసార్లు కృషి చేస్తున్నాం, కానీ సార్లు అయితే పట్టించుకోవడం లేదు. మాకైతే స్కూల్ కంపల్సరీ కావాలా. ఇక్కడ ఈ పిల్లలు మాకు పాటలు చెప్పే మంచి గురువునైనా పంపించాల, లేదంటే ఆ శంకర్ నాయక్ సార్ మాకు అవసరమే లేదు. తాండాలో అయితే అవసరం లేదు శంకర్ నాయక్ సారు. దయచేసి డిఈఓ సారు, కలెక్టర్ సార్ని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఆ సార్ని మాకు అవసరమే లేదు సార్. శంకర్ నాయక్ సార్ అయితే మాకు అవసరం లేదు సార్. పిల్లలకి అడిగి చెప్పినా పాటలు కానీ సరిగ్గా చెప్పడం లేదు. మేము ఇంట్లో ఏబిసిడీలు 1, 2 ఏమైనా చెప్పినా కానీ సరిగ్గా చెప్పడం లేదు మాకు సారు. ఊరికే సారు సెల్ తీసుకొని మాట్లాడుతుంటాడు సారు. మాకైతే పాఠాలు చెప్పాడు అని చెప్తున్నారు సార్. మంచి తాగి నిన్న డబ్బులు ఇచ్చినారు, మళ్ళీ పాఠాలు కూడా సరిగ్గా చెప్పలేదు. మళ్ళీ పాఠాలు సరిగ్గా చెప్పలేదు, రాస్తే కొడతాడు. మళ్ళీ రోజు మంది తాగి వస్తాడు సార్. 5 రూపాయలు అందరికి ఇచ్చినాడు. డిఓ సార్కి చెప్పొద్దని పద్యం మాకు చెప్పారు సార్. వద్దు, మందు తాగి వచ్చి మళ్ళీ కొడతారు. అందుకే మాకు మంచి టీచర్ని పెట్టి మా భవిష్యత్తుని కాపాడాలని కోరుకుంటున్నాం. మేము వర్కింగ్ ప్లేస్ ఇదే అయితే పిల్లలు తగ్గడం వల్ల సర్ప్లస్ కింద నేను కర్ణాటక నాగేపల్లికి డిప్యుటేషన్ మీద పోయినా. కానీ ఎంఈఓ గారి అనుమతితో ఇక్కడ టీచర్ శంకర్ నాయక్ సక్రమంగా లేడనే ఉద్దేశంతో ఇక్కడ పోయి విధులు నిర్వహించమంటే నేను 6వ తేదీ నుండి ఇక్కడికి వస్తుంటా. నా విధులు అయితే నేను సక్రమంగా నిర్వహిస్తుంటాను. దానికైతే లోటు రానేను. యాక్చువల్గా నాది ఒరిజినల్ ప్లేస్ ఇదైనా పిల్లలు తగ్గడం వల్ల 16 మంది లోపల ఉండడం వల్ల సర్ప్లస్ కింద నా పోస్ట్ ఇక్కడ పోయింది. కర్ణాటక నాగేపల్లి 2 టీచర్లు రిటైర్డ్ కావడం వల్ల నన్ను అక్కడ వేసినారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.